హాయ్ గాయ్స్, టుడే మేము చికెన్ కర్రీ చేయబోతున్నాం విత్ ఏంద్రా బియ్యం యాడ్ చేస్తున్నా. చెప్పురా. మొదలెడదామా? ఓకే ఓకే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాం. తర్వాత చికెన్ మంచిగా కడిగేసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఊడరా, నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు. కీప్ ద బౌల్. హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి తమ్ముడు. అరే వి ఆర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మ్యాన్, డోంట్ యూస్ తెలుగు. అరే నువ్వు ఎంత పారాక్సర్ అయినంత మాత్రాన అంత ఇంగ్లీష్ కష్టమమ్మా. ఓకేనా? ఇప్పుడేం చేయాలి చెప్పు. ఆయిల్ పూసుకోవాలి. బే ఎక్కువే పోయిరా. ఓకే తమ్ముడు. పోతే కిలో చాలు. దెన్ చల్తా. కరివేపాకు తీసుకొని తిరగ మాత్రం వేసుకోవాలి. తిరగమాత కాదు, ఆయిల్లో వేసేది. ఓకే, దూరం దానికి అడుగురా రే. ఫస్ట్ ఎరగట్లు వేసుకోవాలి. ఆయిల్లో ఉడికిపోతుంది. ఎర్రగడ్డలు వేసుకున్న పిమ్మట దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దెన్ we have to mix properly, gently with the spoon. బాగుంది అదే. నెక్స్ట్ పసుపు పొడి వేసుకోవాలి. దాని తర్వాత చాలేరా ఉప్పు వేసుకోండి. ఉప్పు తగినంత. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ప్యాన్లో వేసుకోవాలి. అది కూడా వస్తుంది. చాలేరా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రికార్డ్ చేయలేదు దాన్ని. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏరా స్పీడ్గా స్లోగా పక్క పడేసా ముక్క. స్పీడ్ కలిపేస్తాయి తీరా. ఫ్రెండ్స్, చికెన్ యాడ్ చేసిన తర్వాత ప్లేట్ మూయాలి. తర్వాత చికెన్ బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ప్లేట్ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. పెట్టుకోండి ఫ్రెండ్స్. కథం 15 నిమిషాలు అట్లా ఉడికించుకోండి చికెన్ని మంచిగా. చెప్పురా. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని నీట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ సగం బాయిల్ అయిపోతుంది. హాఫ్ బాయిల్డ్ చికెన్ ఇలాగే తినేయాలి ఫ్రెండ్స్. నవ్వు రే సరిగా పెట్టరా. కానీ ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. చాలరా రే. కోరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకోండి ఫ్రెండ్స్. చాలరా సుమారు జరుగుతుంది.
నెక్స్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. నీ నీళ్ళన్నీ ఆడ నుంచి వచ్చాయిరా చికెన్లోటుగా. అదే మ్యాజిక్, మా నీళ్ళు పోయి నీళ్ళు వస్తాయి. స్పైసెస్ మామూలుగా లేదు భయ్యా. పెట్టుకోండి ఫ్రెండ్స్. మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పెట్ట మూత. ఎన్ని నిమిషాలు? మూత తీసుకొని కొత్తిమీర, పుదీనా క్రష్ చేసుకొని అలా మనం గార్నిష్ చేసుకోవాలి చికెన్ని. గార్నిష్ తెలుగులో మాట్లాడరా, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం పిల్లకాయలు లేరా. చూసారా చికెన్ ఎంత నీట్గా అంతా కలుపుకొని కాసేపు ఉడికించుకున్నాం ఒక 5 minutes. తర్వాత మనం ఇంకా ఇది బీజం వేసుకోవడం. ఇంకా చూసారా పొగలు ఎలా కక్కుతుందో. కుమ్మేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టరా.